ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఇక కేటీఆర్ పై కేసుల కుట్రాను చూస్తున్నాం. రేవంత్ సర్కార్ కక్ష కట్టింది. వచ్చినటువంటి 10-11 నెలల కాలంలో దాదాపుగా 6 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ వైఖరి ఎండగడుతున్నందుకు, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. అవసరమైతే ప్రజల కోసం ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. రైట్, నరసింహారెడ్డి గారు, ఈ కేసులన్నీ కూడా ఎట్లా ఎదుర్కోబోతున్నారు? కేసులు ఎందుకు పదే కేటీఆర్ టార్గెట్గా కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ భావిస్తోంది. అంటే వాస్తవానికి ఏంటంటే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాల 11 నెలల కాలం నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చినారో ఆ హామీలు అమలు పరచటం లేదు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రేవంత్ సర్కార్ అని చెప్పి వారు మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నారు. ఇది వాస్తవం. ఇవాళ మీరు 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన 13 పథకాలలో కేవలం 4 పథకాలు ప్రారంభించినారు. మిగతా 9 పథకాలు ఇంతవరకు మొదలు పెట్టలే. రైతు భరోసాలో 3 కావచ్చు, 15,000, 12,000 కూలీలకు ఇస్తామన్నది కావచ్చు, పెన్షన్దారులకు 2,000 నుంచి 4,000 ఇస్తారన్నది కావచ్చు, విద్యార్థులకు స్కూటీ ఇస్తారన్నది కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. సగం మంది కూడా రైతు రుణమాఫీ చేయలేదు మీరు. నిరుద్యోగ భృతి 4,000 కావచ్చు, మహిళలకు 2,500 మహాలక్ష్మి పథకం కావచ్చు నెలకు. ఇవన్నీ కూడా రోజు కేటీఆర్ గారు ఈ 11 నెలల కాలం నుంచి తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. వాస్తవాలను విమర్శిస్తున్నారు. ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు ఎవరి మీద కూడా. కానీ ప్రభుత్వం ఎందుకు దీని మీద కసిగట్టింది అంటే కేటీఆర్ గారి మీద. కేటీఆర్ గారు ఒక బాధ్యతాయుతమైన లీడర్గా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు అనునిత్యం కూడా సామాజిక మాధ్యమాలలో ఉండి ప్రజలలో ఉండి ఇవన్నీ కూడా ఎండగట్టడం జరుగుతుంది. చెప్పి అలా కేటీఆర్ గారి విసిరిన సవాళ్లకు నువ్వు జవాబు చెప్పు రేవంత్ రెడ్డి. ఏ ఒక్క ప్రశ్న కూడా నువ్వు జవాబు చెప్పలేవు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడవు. దీనికి ఉల్టా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాని చెప్పి ఆయన నోరు మూయించడం కోసం నువ్వు పెట్టుతున్న ఈ అక్రమ కేసులన్నీ కూడా, నువ్వు బనాయిస్తున్న అక్రమ కేసులన్నీ కూడా వాటిని చూసి భయపడే క్యారెక్టర్ కాదు కేటీఆర్ది. గుర్తుపెట్టుకోవాలి. నీలాంటి చిల్లర క్యారెక్టర్ కాదు ఆయనది. ఎంతో భవిష్యత్తు ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు దాదాపు ఇక్కడ మంత్రిగా పనిచేసి 2009 నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి సిరిసిల్ల అంటేనే ఉరిసిల్ల అన్న దాని నుంచి దాన్ని మొత్తం కూడా ఆ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి అక్కడ చేనేత కార్మికుల బతుకులు మార్చిన నాయకుడు కేటీఆర్. నీకేం తెలుసు కేటీఆర్ గురించి? నీకు అసలు తెలంగాణ గురించే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదు. తెలంగాణ మీద నీకు సోయి లేదు. తెలంగాణ ఆత్మ లేదు. కాళోజీ గారు ఎప్పుడో చెప్పినట్టు ప్రాంతీయ వాడు ద్రోహం చేసి ఇవ్వాలి, ఏంది బొందబెట్టాలన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే బొందబెట్టాలన్నాడు, ప్రాణంతో బొందబెట్టాలన్నాడు. ఇలా మీరు చేస్తున్న అరాచకాలు ఈ 11 నెలలు ఏంటండి? మీరు కేవలం వ్యక్తి టార్గెట్గా మాత్రమే రాజకీయాలు చేస్తే ఇక్కడ ప్రజలు ఆమోదిస్తారా? ఎందుకంటే కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని చాలా స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల ప్రజల ఆమోదం లేదండి. ఇప్పుడు ప్రజల ఆమోదం లేదు ఎక్కడ పోయినా కానీ. ఇవాళ ఇప్పుడు ఉదాహరణ మీకు రాజేష్ గారు లగచర్ల ఇష్యూ తీసుకోండి. అది ఎక్కడ జరిగింది? నువ్వు గిరిజనుల భూములు ఫార్మాసిటీ కోసం, మీ అల్లుని కోసం నువ్వు ఆక్రమించుకుందామని చూసినావు. అక్కడ నీ నియోజకవర్గంలో జరిగిన 5 గ్రామాలలో జరిగిన భూసేకరణకు సంబంధించి వచ్చిన తీవ్రత వ్యతిరేకతను నువ్వు ఇంతవరకు నియోజకవర్గానికి పోలేవు. ఇప్పుడు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఈ ఘటన జరిగిన నుంచి ఎన్నడైనా అసలు నియోజకవర్గంలో అడుగు పెట్టిండా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు మరి నువ్వు చేసేది నిజంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగితే ప్రజలు నువ్వు చేసేదాన్ని ఆమోదిస్తే నీ నియోజకవర్గంలో ప్రజలు నీకు ఓట్లేసి ఇవ్వాలా? వాళ్ళు జైలు పాలు కావాల్సి వచ్చింది. ఇది ప్రశ్నిస్తుండు కేటీఆర్. ఫార్మా ఎందుకు పెడుతున్నావు అక్కడ? దానికి కారణం చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి మీద అక్రమంగా నువ్వు జైల్లో పెట్టావు. కేటీఆర్ గారు వీటికి భయపడేది అట్లాంటి క్యారెక్టర్ కాదు. నీకు తెలియదు. నువ్వు ఏందంటే ఇక్కడ జరుగుతున్న పరిపాలన అంటే ఎట్లా పోతుంది రాజేష్ గారు అంటే ప్రతీకార పరిపాలన జరుగుతుంది. అలా ప్రజా పరిపాలన జరగటం లేదు. కేటీఆర్ గారు అక్రమాలని ఎండగడుతున్నాడని, మీ వైఫల్యాలను ప్రజలకు అనునిత్యం చెప్తున్నాడనే ఒక దురుద్దేశంతో నువ్వు ఇవాళ ఆయన మీద కసిగట్టినావు. కానీ గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, నీ చరిత్ర వేరు, కేటీఆర్ చరిత్ర వేరు. ఆయన ఉన్నంత కాలం కూడా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ అనే రాష్ట్రాన్ని సాధించి భారతదేశానికి తెలంగాణను పరిచయం చేసినాడు కేసీఆర్ గారు. కానీ కేటీఆర్ గారు మొత్తం ప్రపంచానికి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన గొప్ప ఐకానిక్, ఐటీ కానీ యూత్ కానీ ఐకానిక్ లీడర్ కేటీఆర్. అట్లాంటి నాయకుడిని నువ్వు చిల్లర వేషాలు వేసి
ఈ లంగా వేషాలు వేస్తే అయ్యే పని కాదు, అది నీతో కాదు, అది నువ్వు సూర్యుని మీద ఉమ్మేస్తే నీ మొక్క మీదనే పడతాను గుర్తుపెట్టుకోవాలి. ఒక వారం పరువుల కింద ఒక అరెస్ట్ కాబోతున్నారు, ఇవాళ రాత్రి అరెస్ట్ కాబోతున్నారు, పొద్దున అరెస్ట్ కాబోతున్నట్టు రకరకాల ఊహాగానాలు చాలా విపరీతంగా స్ప్రెడ్ చేయగలిగారు. దాంతోపాటుగా సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, దీపావళి కంటే ముందే పెద్ద పెద్ద బాంబులు పేలబోతున్నాయి, బాంబులు ఏమీ కనిపించలేదు కదా. సో ఎందుకు ఈ రకంగా ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ చిల్లరేషాలు వాళ్ళ మంత్రుల్లోనే ఈయన రేవంత్ రెడ్డి అనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు అరెస్ట్ చేస్తారని అంటున్నారు, నీ సిద్ధంగా ఉన్నా రమ్మన్నాడు, కానీ ఏ విచారణకైనా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నా అన్నారు. నీ ఉడత ఉప్పులకు భయపడే క్యారెక్టర్ కాదని మొదలై చెప్పినాం. నువ్వు ఏది విచారణ చేస్తావో దాన్ని విచారణ చేయి, ఒక విచారణ సంస్థ చేయి. ఈ ఫార్ములా రేస్ అంటివి దాన్ని అటే బిక్తివి, ఫోన్ ట్యాపింగ్ అంటివి అదే అటే బాయ్, కాళేశ్వరం అంటివి అదే అటే బాయ్. ఏది నువ్వు దేంట్లో విచారణ ఇవ్వాలో వచ్చి ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చిందో నువ్వు చెప్పు. కేటీఆర్ ఎక్కడ తప్పు చేసిండో చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పలేవు. ఇవాళ 6 కేసులు నువ్వు అక్రమంగా అక్కడక్కడ కేసులు పెట్టి నిరసన తెలియజేసే కేసులు పెట్టేంత దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ నీ పరిపాలన ఉందంటే నువ్వు కేటీఆర్ని చూసి అసలు ఎందుకు నీ లాగులు దడుస్తున్నాయి రేవంత్ రెడ్డి? కేటీఆర్ని చూస్తే నీ లాగులు ఎందుకు దడుస్తున్నాయి? నీ పొంగులేటికి ఎందుకు లాగులు దడుస్తున్నాయి? మీ ముఖ్య నాయకులందరికీ మంత్రులందరికీ లాగులు ఎందుకు దడుస్తున్నాయి? ఆయన మీదనే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితి నుంచే, చెప్పలేనోడు సామర్థ్యం లేనోడు వ్యక్తిగత విమర్శలకు పోతాడు. ఏ విచారణకైనా సిద్ధమని ఆయన చెప్పిన తర్వాత నీ కోసం వెయిట్ చేస్తున్నాను కూడా చెప్పిన సంసిద్ధత తెలియజేస్తుంది. ఇక్కడ అమిత్ షా మైండ్ గేమ్లు పనిచేయవు ఇక్కడ. దీంట్లో చార్మినార్ దగ్గర చేసిన నిరసనలో హరీష్ రావు మన అమిత్ షా పైనటువంటి ఎఫ్ఐఆర్ మీద ఆరోపణలు లేవని ఎఫ్ఐఆర్ కొట్టేశారు. సో అదే విషయంలో అదే చార్మినార్ వద్ద నిరసన విషయంలో మాత్రం కేటీఆర్కు అట్నే ఎఫ్ఐఆర్ అయి ఉంది. అంటే అమిత్ షాకో నీతి, కేటీఆర్కో నీత్యా న్యాయం అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. అది రాష్ట్రంలో క్లియర్గా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. రేవంత్ సర్కార్ను కాపాడే పూర్తి ప్రయత్నంలో పూర్తి నిమగ్నమైనారు ఇక్కడ బీజేపీ శాఖ. దాంట్లో కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూడొచ్చు, మీరు బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చూడొచ్చు. ఏం మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి నేను గెలిపించినారు. ఏం మాట్లాడు, కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి అని ఈయన అడుగుతాడు. ఎవరు? బండి సంజయ్. అంటే ఇలా రాష్ట్రంలో సమస్యలు 6 గ్యారెంటీల గురించి నువ్వు మాట్లాడావు బండి సంజయ్. కిషన్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, మూసి బ్యూటిఫికేషన్ గురించి మాట్లాడు, రైతులకు రుణమాఫీ కాకుండా మీరు మాట్లాడారు. కానీ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడని ఈయన అడుగుతాడు. ఎవరు? బండి సంజయ్. ప్రజా సమస్యలను అడుగుతున్న కేటీఆర్ని కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడుతున్న కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మీరు పూనుకుంటే దానికి రేవంత్ రెడ్డి వాదనకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇలా దేనికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పండి, కారణం చెప్పండి. నీ దరిద్రపు మూసి మీద జరిగిన పునరుజ్జీవన కార్యక్రమంలో దరిద్రపు కొట్ట ఆలోచన అది. పేద ప్రజలు ఇల్లు కూలుస్తుంటే అడ్డం పోతా బుల్డోజర్కి అడ్డం అనుకుంటా అన్నాడు. దానికి నువ్వు అరెస్ట్ చేసేది ఇలా 100 మందిని తీసుకుపోయి 100 మంది గిరిజన రైతులను తీసుకుపోయి పేద రైతులను తీసుకుపోయి ఇలా సంగారెడ్డి జైల్లో పెట్టినావు, అక్రమ కేసులు పెట్టినావు. కొంతమంది మీద పీడీ యాక్ట్ పెడతాను కూడా మీరు ఇలా ప్రయత్నం చేస్తున్నారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ ధర్నా పూనుకున్నది. కానీ నువ్వు అరెస్ట్ చేసేది కాదండి. బీజేపీ నాయకులు ఒకటి అడుగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ లగచర్ల ఇష్యూలో మీరు ఇంతవరకు ఎవరైనా కానీ ఆ 5 గ్రామాలను సందర్శించినారా? మీ లోకల్ బీజేపీ నాయకులు కావచ్చు, మీరు కావచ్చు. అక్కడి పోగా మేము ఇక్కడ కేటీఆర్ గారి నాయకత్వంలో మా గిరిజన నాయకుల నాయకత్వంలో నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళినాం, జాతీయ మానవ హక్కుల వేదికకి వెళ్ళినాం. వాళ్ళు వచ్చేయాలి ఇక్కడ గ్రామాలన్నీ సందర్శించినారు. రెండవది అక్కడ జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయి వీళ్ళందరినీ గిరిజనులందరినీ తీసుకుపోయి అక్కడ వారికి కల్పించిన వినతి పత్రం ఇచ్చినాం. వాళ్ళు ఇవాళ యాక్ట్ అయినారు, రేపు వాళ్ళు అక్కడ గ్రామాలన్నీ తిరగబోతున్నారు. ఈ పని ఎవరు చేయాలండి? యాక్చువల్గా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీరు పేద ప్రజల వైపు 8 సీట్లు ఇక్కడి నుంచి తీసుకొని పోయి 2 మంత్రులు అయ్యి రాజకీయ స్వార్థం కోసం మీరు వాడినారు. కానీ ఇక్కడ ఎన్నడూ కూడా మీరు ఢిల్లీలో ఈ మాట మాట్లాడరే. ఢిల్లీలో కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే 2 కేంద్ర మంత్రులు. సిగ్గు లేకుండా ఇంకా కేటీఆర్ మీద మాట్లాడుతున్నారు మీరు. కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీ కోసం కాదు, మేము పారిశ్రామిక క్యాడర్ కోసం అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో అది దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడాలి. వార్తల వస్తువులు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్. విజయ్ గారు, కేటీఆర్ పైన కేసుల కుట్ర అనే చర్చ జరుగుతుంది అప్పటి నుంచి. సో దాంతోపాటుగా ఇవాళ మహబూబాబాద్లో లగచర్ల బాధితులకు అండగా అక్కడ సంఘీభావంగా మహబూబాబాద్లో ఎక్కువ గిరిజన ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఆ ప్రాంతం నుంచి మహాధర్నా కార్యక్రమాన్ని వాళ్ళ కేటీఆర్ గారు అక్కడ చేయబోతున్నారు. అక్కడ మరొకసారి ఆయన వాయిస్ వినిపించబోతున్నారు. సో లగచర్ల బాధితుల గోడు మొదటి నుంచి బీఆర్ఎస్ ఎట్లా వినిపిస్తూ వస్తుంది, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ పాలన ఎట్లా ఉందంటే ఈ ఏడాది కాలంలో చూసిన
ఈ లగచర్ల విషయం చూసినా పూర్తిగా హక్కుల ఉల్లంఘించడం, ఓ నిర్బంధాలు, బెదిరించడం ఈ కేంద్రంగానే పరిపాలన కొనసాగిస్తూ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీరు కక్ష ఓ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు చర్యతోటే ఈ ఏడాది అంత పరిపాలన కొనసాగించేటట్టున్నది తప్ప మరోవైపు ఇంకొక అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఒక విధానాలు రూపొందించి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేద్దామనే ఒక లోతైన అంచనా కానీ దీర్ఘకాలిక ప్రణాళిక కానీ ఏం లేదు. ఆయన అంటున్నట్టు ఎప్పుడు 2020 మ్యాచ్ అనే పోల్చింది కూడా అంతే. నాకు అవకాశం ఉంది, 20 నెలలే అవకాశం ఉంటుందో ఏమో అనే ఒక దాంతో ఆయన పర్సనల్గా ఉన్నటువంటి గడ్జెస్ అన్నీ తీర్చేసుకోవాలి. ఆ యాంగిల్నే పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప ప్రజా దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని వేగంగా అభివృద్ధిని వేగంగా తీసుకెళ్దామనేటువంటి సోయితో మాత్రం ముఖ్యమంత్రి కనిపించట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేశారు, మొత్తం కాన్సన్ట్రేషన్, మొత్తం టార్గెట్ కేటీఆర్ని పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఏమైంది, రాష్ట్రంలో కేటీఆర్ వర్సెస్ ఇటు మిగతా రాజకీయ పార్టీలాగా అయిపోయినాయి. ఇటు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు ఏకమై కేటీఆర్నే టార్గెట్గా చేస్తూ అన్ని కేసులలో ఎట్లా ఇరికించాలి, ఏదో రకంగా జైలుకు పంపాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని చిన్న చిన్న అంశాలకు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని యొక్క చిన్న చిన్న అంశాలను కూడా తీసుకొని పెద్దగా చూపిస్తూ అరెస్ట్కే దారితీయాలి. ఇది ఒక ఎమర్జెన్సీ పాలన లాగానే ఉన్నది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో బయటకు వెళ్తే ఎవడన్నా పట్నం నరేందర్ రెడ్డిని చూడండి, రచర్ల విషయంలో ఉత్తగా వచ్చి దొంగచాటుగా ఎత్తుకపోయినట్టే ఉన్నది. ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ టైంలో ఇళ్లల్లో ఉంటే పట్టుకపోవడం, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఇవన్నీ మనకు చెప్పిర్రు, చూసినటువంటి విన్నటువంటి అంశం. ఆ రకమైనటువంటి ఏడాదిలోనే పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం ధ్వంసం చేయడం, అవతల విపక్షాలు ఎవరైనా ఉంటే వాళ్ళని భయపెట్టడం, ముఖ్యంగా బీజేపీ కూడా దానికి తోడైపోయింది. ఇక్కడ తోడవడానికి కూడా కారణం అదానియే. మధ్యలో అదాని వాళ్ళ మిత్రుడు చేయబట్టి ఆ మిత్రునికి ఇక్కడ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న నేపథ్యంలో లగచర్ల బాధితులకు సపోర్ట్గా యాక్చువల్గా ధర్నా అనేది మొన్ననే నిర్వహించాలనుకున్నారు. బట్ అది ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఇవాళ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అందుకే ఒక నిర్బంధకాండ, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని అది కూడా కొంతమందితో ఈ టైం నుంచి ఈ టైం వరకు, అంటే ఒక 10 నెలల కాలంలో, ఏడాది కాలంలోనే ఈ రకమైన ప్రజాపాలన అని చెప్పి ధ్వంసంతో మీరు వచ్చే రాకడితో ఒక కక్ష ధ్వంసంతో మొదలైనటువంటి పరిపాలన పరాకాష్ట ఎందాక చేరింది. పూర్తి నిర్బంధము, కనీసం నిరసన వ్యక్తం చేసుకుంటే అనుమతి లేనిది. పోలీస్ పర్యటన చేశారండి మానుకోటలో. ఆ రోజు పోలీస్ కవాతు నిర్వహించే అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితి. ఒక నిరసన కార్యక్రమం చేస్తే పోలీసులు మొత్తం ఏదో కర్ఫ్యూ పెట్టి పెద్ద పెద్ద తీవ్రవాదులు వచ్చి ధర్నాలు చేస్తే కాశ్మీర్లో ఒక కర్ఫ్యూ కవాతు చేసినటువంటి సిచ్యువేషన్ మన తెలంగాణ రాష్ట్రానికి. నరసింహారెడ్డి గారు మానుకోట గురించి ఎందుకు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి? నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే, నువ్వు తెలంగాణ వాదివే అయితే, నిజంగా మానుకోటను అంటే కేటీఆర్ రా స్వాగతం పలకాలి. నువ్వు లగచర్ల ఇష్యూ గురించి ఒక ధర్నాలో కేటీఆర్గా పాల్గొంటా అంటే నీ లాగులు ఎందుకు దడుస్తున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు. అసలు నువ్వు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు నువ్వు గవర్నమెంట్ ప్రభుత్వము కేటీఆర్ ధర్నాకు అంగీకారం తెలియజేసిన ఎందుకు నిరాకరించారో చెప్పండి. మీరు చెప్పండి, కారణం చెప్పండి. సో వాళ్ళు చెప్పేది ఆ రాళ్ళు అక్కడి నుంచి మానుకోట రాళ్ళు నీకు గుర్తొస్తున్నాయా? వెనకడ మానుకోట రాళ్ళు మళ్ళీ గుర్తుకొస్తున్నాయా నీకు? లేకపోతే ఎందుకు పర్మిషన్ ఇవ్వవు నువ్వు? ప్రజాస్వామ్య పరిపాలన, ఇందిరమ్మ పరిపాలన, ప్రజా పరిపాలన అనే గొప్పలు చెప్పుకునే మీరు ఒక ధర్నా చేస్తా అంటే వణుకుతున్నారు ఎందుక? నాకు అర్థం కాదు. ఆడపోయి శాంతియుతమైన ధర్నా ప్రజాస్వామ్య యుద్ధ పద్ధతిలో చేస్తాము, గిరిజనులు వస్తున్నారని మాట్లాడుతాను పోయినాడు. లగచర్ల ఇష్యూ వాళ్ళ బాధితులకు సాలిడారిటీగా ఆడ వాళ్ళు ఒక ధర్నా మొదలుపెట్టినారు. మానుకోట అంటే మీకెందుకు తడుస్తుంది అంటున్నా? మీ ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు మానుకోట అంటే? మళ్ళీ మానుకోట రాళ్ళు అక్కడ ఏమన్నా పదులెక్కి మళ్ళీ మీ తలకాయలు బలకొడతాయని భయపడుతున్నారా మీరు? తెలంగాణ ఉద్యమంలో అయితే మానుకోట పాత్ర ఉందో అయ్యాలి, అలాంటి పాత్ర ఇవ్వాలా వస్తుంది నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భయపడుతున్నావు. నువ్వు పర్మిషన్ ఇచ్చిండు, ఇక్కడి నుంచి పోతుంటే ఎందుకు ఇవాళ మీరు భయపడుతున్నారు కేటీఆర్ గురించి అంటే? ఒకటే కారణం ఏంటంటే లగచర్ల ఇష్యూలో చేసింది తప్పు అని నీకు తెలుసు, మీ ప్రభుత్వానికి తెలుసు. 2 వాదనల ధోరణులు, పచ్చి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి, పచ్చి అబద్ధాల కోరి. ఇప్పుడు నిన్న పోయి సిపిఐ సిపిఎం నాయకులు కలిసి ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమంటాడు,
ఇది కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ అండి, ఇది ఫార్మా కాదు అంటాడు. జూమ్ చేసుకో. ఈ గెజిట్ ఎవరండి? తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, ఈ ఆంధ్ర ప్రభుత్వం ఏమన్నా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉందా? ఈ గెజిట్లు ఏముందండి? ఈ గెజిట్ విడుదల చేసింది 19వ తారీఖున విడుదల చేస్తే దీంట్లో క్లియర్గా ఫార్మా అని రాసింది. ఆ ఊర్ల పేర్లు కూడా ఉన్నాయి చూడండి, జూమ్ చేయండి. లగచర్ల అన్ని ఊర్ల పేర్లు, పోలేపల్లి, తండా అన్ని రాసినాయి కదా అక్కడ. దీనికి ఏం సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు దీనికి. హకీంపేట, పోలేపల్లి అండ్ లగచర్ల ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా. కరెక్ట్, క్లియర్ గా ఉంది. ఫార్మా క్లియర్ గా ఉంది, ఊర్ల పేర్లు కూడా క్లియర్ గా ఉన్నాయి. టీఎస్ఐఎస్సి నుంచి ఏం మాట్లాడుతున్నాండి ఇప్పుడు? మరి దీనికి ఏం జవాబు చెప్తావు? పచ్చి అబద్ధాలు, అప్రజాస్వామిక ధోరణి, నియంత్రిత ధోరణి, తొక్కుకుంటూ వచ్చిన అంటాడు, వాని మీద తొక్కుతున్నా అంటాడు, వీ మీద తొక్కుని. ఈ తొక్కుడు లాంగ్వేజ్ ఏంది? ఈ తొండల లాంగ్వేజ్ ఏంది? ఈ తొండలేంది అసలు? ఈయనకి ఆడపోయిన తొండల లాంగ్వేజ్ ఒకటి పట్టిండి. ఇప్పుడు దరిద్రపు అలవాటు వచ్చింది. నేనేమంటాను, ఇప్పుడు కేటీఆర్ చేసే ధర్నాకు నువ్వు ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపినారో ఏమన్నా సమాధానం ఉందా? ఎక్కడన్నా అక్కడ కుట్ర జరుగుతుందా? దాని మీద ఇప్పుడు చేసిన దాంట్లో పట్టం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన దాంట్లో రిమైండ్ రిపోర్ట్లో కేటీఆర్ని చేస్తావా నువ్వు? ఇది కుట్ర కదా కేటీఆర్ని చేర్చడంలో? కేటీఆర్ని ఎందుకు చేస్తారని రిమైండ్ రిపోర్ట్లో? అంటే ఎట్లానే చేసి అరెస్ట్ చేయాలి? అసలు నేను ఏం చెప్పకముందే నేను చెప్పినట్టుగా రాసేసుకున్నారు అనేది పట్టం నరేందర్ రెడ్డి. పోలీసు రాజ్యం ఇక్కడ నడుస్తుంది. దీనికి సంబంధించి ఎవరేం మాట్లాడరు, బీజేపీ నాయకులు మాట్లాడరు. బీజేపీ వాళ్ళు తతంగా మనకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు తిట్టారు, రేవంత్ రెడ్డి మోడీని తిట్టాడు. క్లియర్గా అండర్స్టాండింగ్. మనకి ఏ మీటింగ్లో అయినా ప్రధానమంత్రి మోడీ గారిని ఒక్క మాట అని అడిగినా వీళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు వీళ్ళు మాట్లాడరు. అరాచక పాలన నడుస్తుంటే అక్కడి నుంచి ఏమైనా వ్యతిరేకత తెలియజేయరు, ఖండించరు. అరెస్టులు అవుతుంటే పేద ప్రజల భూములు అన్యాయంగా గుంజుకుంటే మాట్లాడరు బీజేపీ నాయకులు. మూసి వాళ్ళ ఇండ్లు కూలుస్తుంటే మాట్లాడరు. హైడ్రాకు సపోర్ట్ చేస్తారు మీరు. హైడ్రాకు మీకు మద్దతు ఇచ్చినారు, మీ ఎంపీలు డైరెక్ట్గా ఆహ్వానించినారు, సెల్యూట్ కొట్టినారు, హ్యాట్సాప్ అన్నారు. ఇవన్నీ ఏమి తెలియజేస్తున్నాయంటే బీజేపీ ఇక్కడ పూర్తిగా రేవంత్ సర్కార్ను కాపాడే ప్రయత్నంలో ఉంది, ఆయన వెనకనే నడుస్తున్నారు అనేది ఇది పైనుంచి వచ్చిన డైరెక్షన్ లాగా మనకు కనిపిస్తున్నమాట వాస్తవం. రైట్ విజయ్ గారు, ఫార్మా క్లస్టర్ కానీ లేదంటే పారిశ్రామిక క్యాడర్ కానీ ఏదైనా సరే భూసేకరణ అనేది తప్పదు. అది సో దేనికైనా కూడా మా భూమి అయితే ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవనేది ఇప్పుడు రైతులు చెప్తున్నారు. సో అది ఒక నిజంగా పారిశ్రామిక క్యాడర్ అయినా కూడా దాంట్లో కూడా ఫార్మా విలేజెస్ పెట్టేసుకోవచ్చు, ఫార్మా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి ప్రకటనలు ఎందుకు అనేది ఇందాక మనం చూసాం. చాలా క్లియర్గా ఫార్మా విలేజెస్ కోసం అనేది ప్రభుత్వ రాజపత్రంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే ఈ జరిగిన పోరాటాన్ని కేటీఆర్ తీసుకుపోయినటువంటి జాతీయ స్థాయిలో చర్చ చేయడంతో ఒక రకమైన భయం వచ్చింది. కొడంగా అది కూడా అబద్ధానికి కూడా రాజపత్రం లేదులే, ఇది బయటికి రాదులే, గెజిట్ వస్తుందో రాదో, బయటికి కనిపిస్తుందో లేదో అనే ఒక దాంతో వాళ్ళు పోయి కలవగానే ఉత్తదే అన్న, మేము మా నియోజకవర్గమే కదా, నేనెందుకు ఇబ్బంది పెడతా, అది ఫార్మా కోసం కాదు అంటే ఎంత పచ్చబద్ధాలు. సాధారణ వార్డు మెంబరు వ్యవహరించేటువంటి తీరులో ఒక రాజకీయ ప్రతినిధి బృందం పోతే కూడా అబద్ధాలు ఆడి, గెజిట్ ఉందని తెలుసు ఆయనకు, లేకపోతే ఏంది భయానికే కాయాలి. కొడంగల్ ప్రజలు ఉద్యమం చేసినది, కేటీఆర్ తీసుకుపోయినటువంటి నేషనల్ లెవెల్లో హైలైట్ చేసినటువంటిది, మానవ హక్కుల కమిషన్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ వస్తుంది, అన్ని కమిషన్లు రిపోర్ట్లు అడుగుతున్నాయి. ఘోరమైన మహిళలను, గిరిజన మహిళలను పూర్తి స్థాయిలో వాళ్ళు అనుసరించిన జుగుప్సాకరంగా వ్యవహరించినటువంటి తీరు మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. గిరిజన ప్రజల్లో ఓ రకమైనటువంటి ఆందోళన, వ్యతిరేకత ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఇక సన్నాయి నొక్కుల్లాగా మాట మార్చినటువంటి. ఇప్పుడు ఆ గెజిట్ని మారుస్తారా? ఏపీ ఒకే ఫార్మా కాదు, ఇండస్ట్రీస్ కోసం అయితే మారుస్తారా? తొండలు ఆడ మంచిగా పంట పొలాలు వంతుంటే తొండలు గుడ్లు పెట్టమని ఇవ్వడం. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎక్కడ చూసినా మాట్లాడుతున్న తీరు ఎట్లున్నది ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు జరిగిన రెండు సార్లు నిరంతరం కేటీఆర్ని టార్గెట్గా, నిరంతరం కేటీఆర్ని అరెస్టే. అరే నిన్నటి మీటింగ్లో అరెస్టే, మొన్నటి మీటింగ్లో అరెస్టే, ఈరోజు మాట్లాడే మీటింగ్లో కేవలం కేటీఆర్ని తిట్టడం కోసము, కేవలం కేటీఆర్ని అరెస్ట్ చేయడం కోసమే ఈ విజయోత్సవాలు అనే సభలు అనే విధంగా వ్యవహరించుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు చూడనటువంటి అంశం. రైట్ మాట్లాడుతుంది. ఇవాళ మానగూడలో మహా ధర్నా జరగబోతోంది. లగచర్ల బాధితులకు బాసటగా అండగా గిరిజన ప్రాంతం, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహా ధర్నాలో పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి మాట్లాడబోతున్నారు. అయితే కేటీఆర్ వస్తుంటే ఎందుకు కాంగ్రెస్కు భయం అవుతుంది అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. నిన్న
రాత్రి కూడా మొత్తం ఒక ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కూడా మొత్తం అన్ని చోట్ల చాలా చోట్ల చింపేయడం ధ్వంసం చేయడం అనేది ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేటీఆర్ అంటే భయపడుతుంది? మహబూబాబాద్ వేదికగా కేటీఆర్ మాట్లాడుతుంటే ఎందుకు భయపడుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. రైట్, లగచర్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఏకంగా ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళు ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ కలిశారు, ఎస్టీ కమిషన్ కలిశారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిశారు. సో వాళ్ళంతా కూడా లగచర్ల బాధితులకు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో లగచర్ల బాధితులకు అండగా ఉండేటువంటి ఆ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మరింతగా ముందుకు తీసుకెళ్తుంది. ఇవాళ మహబూబాబాద్ వేదికగా మహా ధర్నా జరగబోతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో. మా ప్రతినిధి రవికాంత్ మహబూబాబాద్ నుంచి మరింత సమాచారం ఇస్తారు. రైట్ రవికాంత్, ఎప్పుడు వస్తున్నారు కేటీఆర్ అక్కడికి? ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏముంది? దాంతోపాటుగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు అవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతోంది? రాజేష్, మనం ఒక్కటే గమనించాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోట కేంద్రంగా పేద దళిత గిరిజన రైతులకు సంబంధించినటువంటి భూములను చెరబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ దమనకాండను వ్యతిరేకిస్తూ మహాధర్నా కార్యక్రమం తీసుకున్న పరిస్థితి. హైకోర్టు డైరెక్షన్ మేరకు, హైకోర్టు అనుమతి మేరకు, ఇంత హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానాలు కొనసాగుతున్న పరిస్థితి. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలను కూడా చించివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అడ్డుకుంటామని చెప్పి కొన్ని మూకల ద్వారా చెప్పించిన ప్రయత్నం చేశారు. అంటే హైకోర్టు చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విధానాలన్నీ కూడా అప్రజాస్వామికంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం మానుకోట కేంద్రంగా ఉన్నటువంటి స్టేజ్ దగ్గర ఉన్నాము. ఉదయం 11 గంటలకు కేటీఆర్ గారితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, గిరిజన ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మానుకోట అంతా కూడా ఇప్పటికే గులాబీ మయంగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా అంటే ఏ గొంతు లేని వాళ్లకు ఒక గొంతుగా, ఒక అండగా నిలిచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కేటీఆర్ గారు ఆ వర్గాలన్నిటికీ కూడా అండగా నిలిచే ప్రయత్నము, బాసడగా నిలిచే ప్రయత్నము, భరోసాగా నిలిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా లగచర్ల ఘటన మనం చూసినట్టయితే ఒక అమానవీయమైన ఘటనలు జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి బూట్ల చప్పుల మధ్య అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఒక అరాచకమైనటువంటి వ్యవస్థను కొనసాగించిన పరిస్థితి చూస్తాము. అదంతా కూడా దేశమంతా చూస్తూ ఉంది. వాళ్ళ ప్రపంచం అంతా కూడా లగచర్లను చూస్తూ ఉన్న పరిస్థితి. ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, అంటే మానవ హక్కుల కమిషనే కావచ్చు, జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా జాతీయ వివిధ కమిషన్లు, బీసీ కమిషనే కావచ్చు, ఇతర కమిషన్లు, మానవ హక్కుల కమిషను, అదేవిధంగా గిరిజన కమిషను, ఇతర కమిషన్లను కూడా కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి, వాళ్ళ బాధలు చెప్పుకున్న పరిస్థితిని మనం చూసాము. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇటీవల నిన్న కూడా అయితే జైల్లో ఉన్నటువంటి ఈ లగచర్ల బాధితులను కూడా ఎన్హెచ్ఆర్సీ కలిసింది, కానీ ప్రభుత్వం ఆ రకంగా ఒక ప్రకటన కూడా చేయలేదు. వెనక్కి తగ్గుతాము, గిరిజనుల పక్షాన నిలుస్తామనేటువంటి ఎలాంటి ప్రకటన చేయలేదు. అడుగులు మాత్రం ముందుకు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఫార్మా విలేజ్ అని చెప్పారు, రాజపత్రంలోనూ అదే కనిపిస్తూ ఉంది, తెలంగాణ రాజపత్రంలోనూ. ఆ తర్వాత నిన్న దాన్ని మారుస్తూ, అంటే అక్కడ ఫార్మా విలేజ్ కాదు, ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొస్తా ఉన్నాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహబూబాద్ లాంటి ప్రాంతాల్లో ఉండే గిరిజనులంతా అర్థం చేసుకుంటా ఉన్నారు. అది ఫార్మా విలేజ్ అయినప్పటికీ, అది ఇండస్ట్రియల్ కారిడార్ అయినప్పటికీ మొత్తంగా చూసినట్టయితే అది అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములను చెరబట్టడం కిందనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ద్వారా ఒక సంకేతం అయితే మానుకోట కేంద్రంగా వెళ్ళనుంది. పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గిరిజనుల పక్షాన, పేద దళిత వర్గాల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుంది, మీ పక్షాన కొట్లాడతాము, పోరాటం చేస్తాము అనే విధంగా ఒక సంకేతం అయితే మానుకోట కేంద్రంగా మనకు వెళ్ళనుంది. ఉదయం 11 గంటలకైతే కేటీఆర్ గారు రాను ఉన్నారు. 2 గంటల వరకు అయితే శాంతియుత ధర్నా కొనసాగనుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. అది మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నాకు అంతా సర్వం సిద్ధమైంది. అయితే నిన్న ఆ ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేశారు. కేటీఆర్ వస్తుంటే ఎందుకు భయం అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రైట్, నరసింహారెడ్డి గారు, మహబూబాబాద్ను ఎందుకు ఎంచుకున్నారు? అక్కడి నుంచి సంఘీభావం ఎందుకు వినిపించాలనుకున్నారు బీఆర్ఎస్? ఎక్కడి నుంచైనా వినిపించచ్చు. మహబూబాద్ సంబంధించి గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ గిరిజనులందరూ కూడా డిమాండ్ చేసినారు. మా నాయకులు అక్కడ ఒక ధర్నాను, శాంతియుతమైన ధర్నాను నువ్వు ఆపటము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అనటము, దానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇంతవరకు జవాబు లేదు. ఏం కారణం చెప్తున్న పోలీసులు? ఏ కారణం చెప్పడం లేదు. నువ్వు లగచర్ల చేసిన దారుణానికి, అది కారిడార్ అయినా, ఫార్మాసిటీ అయినా, ఏదైనా గిరిజన భూములను, వ్యవసాయ భూములను, 3 పంటలు పండుతున్న భూములను నువ్వు అక్రమంగా గుంజుకుంటున్నావు అనేది వాస్తవము.
ఇది వాస్తవం కాబట్టి వాళ్ళు తిరగబడరు, అక్కడ వాళ్ళు నిరసన తెలియజేసినారు. 2013 జీవో మన చట్టం ఎవరు తెచ్చిన భూసేకరణ చట్టం మేము తెచ్చిన మా సోనియా గాంధీ గారు తెచ్చిన మీరే గొప్పలు చెప్తున్నారు కదా. దాని ప్రకారం ఎంత పరిహారం ఇస్తున్నా చెప్పు, పరిహారము చెప్పవు, R&R ప్యాకేజీ చెప్పవు, ఏది చెప్పవు. నా నియోజకవర్గం నా సామ్రాజ్యం కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఎవరినైనా తొక్కుకుంటూ పోతా అని మీ అన్నదమ్ములు తిరుపతి రెడ్డి ఇంకోళ్ళ రాజ్యం కాదు ఇది. ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారి ఇలా కొడంగల్లో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలు. కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నువ్వు అంటే, ఒకటి కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. కేటీఆర్ ఏమంటుండు, రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు కదా, ఆ రాజ్యాంగం ప్రకారం మా ఎమ్మెల్యేలను అక్రమంగా మీరు చేర్చుకుంటున్నాడు ఇక్కడ మీ రేవంత్ రెడ్డి, దాని గురించి కొంచెం కళ్ళు తెరుస్తున్న ఆయన మాట్లాడామని కేటీఆర్ ప్రశ్నించింది కాబట్టి ఇలా అరెస్ట్ చేస్తుండు. ఆయన ఇవాళ నీకు టార్గెట్ అయినాడు. రెండవది, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు రాహుల్ గాంధీ, మరి ఇక్కడ జరుగుతున్న ఆదానిలో నువ్వు ఫ్రాడ్ అన్నావు, ఆదాని దొంగ అన్నావు. మరి ఇక్కడ మీ సీఎం రేవంత్ రెడ్డి ఏమో 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాడు. ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో ఆదాని కెన్యా లాంటి దేశాలు కూడా మొత్తం అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇవాళ బంగ్లాదేశ్ మనకంటే చిన్న దేశం వాళ్ళు చేసుకున్నారు. మీరు ఇవన్నీ కూడా అక్రమం కాబట్టి ఏమన్నాడు, రద్దు చేసుకోవాలని చెప్పినాడు. ఆదాని వ్యాపార వ్యవహారాలన్నీ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసిండు కేటీఆర్. అందుకు ఇవ్వాలని కేటీఆర్ కంట అయిపోయినాడు. అందుకు నువ్వు కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నావు. 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నందుకు అరెస్ట్ పూనుకున్నావు నువ్వు. ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు వచ్చి కేటీఆర్ని చేసి అయ్యా మాకు అన్యాయం జరిగింది కేటీఆర్ గారు మీరు రమ్మంటే ఆయన అశోక్ నగర్ పోయినందుకు నువ్వు అరెస్ట్ చేసేది. ఇలా హైడ్రా కూల్చివేస్తే పిల్లల్ని వేసుకొని చిన్న చంటి పిల్లల్ని వేసుకొని తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా కల్పించి ఆత్మధైర్యం కల్పించి మీ వెంట మేము ఉంటామని చెప్పిన అందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేసేది. దేనికి అరెస్ట్ చేస్తావా నువ్వు కేటీఆర్ని? మూసీ బాధితులందరూ కూడా వచ్చి ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తున్నారు. ప్రభుత్వం మీది, ఎక్కడికి పోవాలి బాధితులు? గాంధీ భవన్ పోవాలి. బీజేపీ చక్కగా ఉంటే బీజేపీ భవన్కి పోవాలి. ఎక్కడి పోవట్లేదు. ఎందుకు తెలంగాణ భవన్కి వస్తున్నారు వాళ్ళ బాధితులందరూ? ఎందుకు కేటీఆర్ని కలవాలని చూస్తున్నారు? కేటీఆర్ నుంచి భరోసా ఎందుకు కోరుకుంటున్నారు? మీరు రావాలని ట్వీట్లు చేస్తున్నారు. అందరు కూడా గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్నారు, మూసీ బాధితులు చేస్తున్నారు. దీనికి నువ్వు అరెస్ట్ చేసేది దేనికి అరెస్ట్ చేస్తాను? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, ఇంతవరకు గతి లేదు అని అడిగినందుకు నువ్వు ఎలా అరెస్ట్ చేసేది? అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఎప్పుడైనా వాళ్ళు అరెస్టే పూనుకుంటారు, అప్రజాస్వామిక చర్యలకే పూనుకుంటారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారని మరొకసారి రుజువైంది. విజయ్ గారు, ప్రజాపాలన అన్నప్పుడు ప్రజాపాలన చాలా స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా ఆందోళన చేసుకోవచ్చు, ఎటువంటి అరెస్టులు ఉండవు అనేది అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీగా చెప్పింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారాలు తనకు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ప్రజాపాలన పేరుతో ప్రజా వ్యతిరేక పాలన సాగుతున్నటువంటి చర్చ చాలా బహిరంగంగానే సాగుతోంది. సో దాంట్లో మహబూబాబాద్లో మొన్న జరిగినటువంటి తలపెట్టినటువంటి సభకు పర్మిషన్ ఎందుకు ఇవ్వకపోవడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ సభకు అనుమతి తెచ్చుకోవడం, ఇంత ప్రొసీజర్ అనేది ఎందుకు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది? కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కల్చరు, కాంగ్రెస్ సంస్కృతి, చరిత్ర చూసినా కాంగ్రెస్ చెప్పేది ఒకటి చెప్తుంది, ఇంప్లిమెంటేషన్ ఒక రకంగా చేస్తుంది. ఈ దమనకాండను, దేశంలో నిర్బంధము, హింసించడము, ఎన్కౌంటర్లను ఇవన్నీ చేసింది, ధర్నాలకు అనుమతి ఇవ్వకపోవడం అటువంటి కల్చర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్. మానుకోటకు సంబంధించింది ఏంటంటే ఈయనకు ఎంతసేపు సమైక్య వాదంలో జరిగినటువంటి పోరాటం నిరంతరం గుర్తుకొస్తుందేమో. అక్కడ చేస్తే ఆ పోరాటం మరింత పోయి అక్కడ పోకుండా అడ్డుకోవాలనే ఒక కోరికతోటే అది చేస్తున్న సమైక్యవాద పాలనలాగా. ఎందుకంటే దీక్షా దివస్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడబలుక్కొని చేస్తున్నట్టుగా తొక్కాలనేటువంటి దానిగా కనిపిస్తున్నటువంటి అంశము. ముఖ్యంగా ఈ మహబూబాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో గిరిజనుల పోరాటం, గిరిజనులు ఇక్కడ ఏ రకమైనటువంటి పోరాటం చేసిందో ఈ పోరాటాన్ని, లగచర్ల పోరాటాన్ని రాష్ట్రమంతటా ఎక్కడ పోతుందనే భయంతో ఓవైపు వెనక్కి తగ్గినట్టు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెప్తున్నారు, ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే, మరోవైపు ధర్నాలకు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఈ నిర్బంధం వాళ్ళ కల్చరే ఈ రకంగా ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ కల్చరే ఈ రకమైనటువంటి కల్చర్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అణచివేతలతోటి పరిపాలన కొనసాగింది. సీఎం సొంత నియోజకవర్గంలో 144 ఎందుకుంది రాజేష్ గారు చెప్పండి? నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలు, నీ గ్రామాలు అవి, నీ నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజల పట్ల ఇవాళ లగచర్లకు ఎవరు పోకుంటే ఎందుకు 144 పెడుతున్నారు? ఎందుకు ఇంటర్నెట్ కట్ చేసినారు నెల రోజుల నుంచి? ఎందుకు అక్కడ మిగతా ఆయన కూడా సౌకర్యాలను కట్ చేస్తున్నారు? పోలీసులు ఎందుకు అక్కడ ఉంటున్నారు చెప్పు? సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి నీకు? నీ నియోజకవర్గంలో నీ ప్రజల్ని నువ్వే అణిచివేసుకుంటూ ఇంకా నేను నా ప్రజలను ప్రేమిస్తా అంటే సిగ్గనిపించలేదా? సీఎంగా ఉన్నావు నువ్వు,
నీ నియోజకవర్గ ప్రజలు ఎందుకు హింసిస్తున్నావు అని కేటీఆర్ అడిగినందుక నువ్వు చేసేది. దేనికి చేస్తున్నావు అరెస్ట్ అంటావు? దేనికి అరెస్ట్ చేస్తావు చెప్పు. ఇలా నువ్వు చేస్తున్న అక్రమాలను ఎండగడుతున్నందుకైనా నువ్వు ఆయన మీద కక్ష కట్టింది, కేటీఆర్ మీద. దేనికి కక్ష కట్టినావు చెప్పు. రైట్. ఈ సిగ్గుచేటైన విషయం కదా. సొంత నియోజకవర్గ ప్రజలు అయ్యాలి తిరగబడే పరిస్థితి వస్తున్నప్పుడు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలబడింది. అక్కడ అప్పటికి ఉన్నటువంటి 44 నుంచి ఏకంగా 16 సీట్స్కే పరిమితం కావడం, పడిపోవడం అనేది ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఒక గుబులుకు దారితీసింది. సో ఎందుకు అక్కడ మహారాష్ట్ర ఫలితాలు ఇక్కడ కాంగ్రెస్ నేతల మదిలో ఎందుకు గుబులు మరింతగా పెంచుతుందన్నటువంటి చర్చ జరుగుతుంది. రైట్. నరసింహారెడ్డి గారు, ఎందుకు మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? కాంగ్రెస్ నేతల భయానికి గుబులుకు కారణం ఏంటిగా చెప్పి? జనరల్గా జాతీయ పార్టీలకు ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగే విజయాలని చెప్పుకొని ఇక్కడ కాలం వెళ్ళబుచ్చే పరిస్థితే ఉంటుంది. జనరల్ కూడా ఈ రాష్ట్రాలు ఓడిపోయినా వేరే రాష్ట్రం గురించి చెప్తారు. మహారాష్ట్రకు సంబంధించి జార్ఖండ్ రెండు కూడా మనం పరిశీలన చేస్తే ఈ 2 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నమ్మలేదు, జార్ఖండ్లో బీజేపీని నమ్మలేదు. ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఇదే మోడీ ఆడ కూడా ప్రచారం చేసినాడు. 5 ముఖ్యమంత్రులు ప్రచారం చేసినారు జార్ఖండ్లో. అయినా కానీ అక్కడ ప్రాంతీయ పార్టీ జేఎంఎంఏ విజయాన్ని సాధించింది. అక్కడ కాంగ్రెస్ సెకండ్ పార్ట్, కాంగ్రెస్ ప్రభావం ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇలా యాక్చువల్గా జేఎంఎం నష్టపోయింది జార్ఖండ్లో. ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి 288 సీట్లలో 2 ఫ్రంట్లు ఉన్నప్పుడు, 2 కూటములు ఉన్నప్పుడు సంబంధించి కాంగ్రెస్ కూటమికి సంబంధించి మనం ఆలోచన చేస్తే 102 సీట్లు తీసుకున్నారు వీళ్ళు. 102 సీట్లు తీసుకొని వీళ్ళు గెలిచింది 16. ఇది కాంగ్రెస్కి ఒక నీతి, ద్వంద్వ నీతి ఏముంటుందంటే వాళ్ళు బలంగా ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు తక్కువ సీట్లు ఇస్తారు, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోయి ప్రాంతీయ పార్టీల అధికారం రాకుండా చేస్తారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. బీహార్లో 12 సీట్లతోనే ఆర్జేడీ పవర్ కోల్పోయింది. కేవలం 12 సీట్లతోనే కోల్పోయింది. అక్కడికి వీళ్ళు 46 సీట్లు 47 సీట్లు తీసుకొని 12-16 గెలిచినారు. అక్కడ కూడా వాళ్ళు ఓడిపోయింది కేవలం 12. వద్దని కూడా చెప్పినారు వీళ్ళే. యూపీలో అఖిలేష్ యాదవ్కి అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఎక్కువ సీట్లు తీసుకున్నారు, అక్కడ ఓడిపోయినారు. నిన్న కాక మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో 36 సీట్లు తీసుకొని 16 సీట్లు గెలిచినారు. అక్కడ వాళ్ళకు నేషనల్ కాన్ఫరెన్స్ సీట్లు వచ్చినాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడ కూడా ఓడిపోయే పరిస్థితే ఉండే. ఇక్కడ కూడా జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. ఇలా 102 సీట్లు తీసుకొని 16 సీట్లు గెలిచినారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఈ చేతగాని ఈ యొక్క అసమర్థ విధానాల వల్ల కాంగ్రెస్ విధానాల వల్ల బీజేపీ లాభపడుతుంది. అక్కడ బీజేపీ విజయంగా కూడా మనం అనడానికి వీల్లేదు. ప్రజా వ్యతిరేకత ఉంది. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అన్నిటికంటే దేశంలో ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగం టాప్లో ఏ రాష్ట్రం ఉందంటే మహారాష్ట్ర ఉంది. అయినా ప్రజలు ఇవాళ అక్కడ బీజేపీకి కొద్ది గొప్ప ఓట్లు వేసినారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళే చేతగానితనము, వీళ్ళ అసమర్థ విధానాలు, లోపభూయిష్టమైన రాజకీయ ఎత్తుగడల వల్ల ఇవాళ అక్కడ బీజేపీ లాభపడ్డది. సో ఇక్కడ మన ముఖ్యమంత్రి వెళ్ళి ఇక్కడ ఈ 6 గ్యారంటీలు అనేవి ఇక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటున్నా ఇక ఇయ్యదు. ఎందుకంటే 2022 డిసెంబర్లో రాజేష్ గారు 2022 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. 22 డిసెంబర్లో 10 గ్యారంటీలు ఇచ్చినారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ఎట్లుందో చూస్తున్నా, మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి, దివాలు తీసి ఎలక్ట్రిసిటీ డ్యూస్ కట్టకపోతే హిమాచల్ భవన్ ఢిల్లీ దాన్ని ఆక్షన్ వేసుకొని జప్తు చేసుకోండి అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ జరిగింది 23 మే జూన్లో కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. ఆడ పాంచ్ పటాకా అన్నారు, 5 గ్యారంటీలు ఇచ్చినారు. అవన్నీ కూడా ఏవి అమలు చేస్తామో ఎత్తేస్తామని చెప్పి ఆయన సిద్ధరామయ్య ప్రకటించినాడు, మా చేత కావట్లేదని. నెక్స్ట్ 23 నవంబర్లో తెలంగాణలో జరిగిన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చినారు. ఈ 6 గ్యారంటీలు ఇంతవరకు ఏది అమలు కాలేదు. అక్కడ కూడా 5 గ్యారంటీలు ఇచ్చినారు. ఇప్పుడు మార్గాలు అన్వేషిస్తున్నారు కాబట్టి అదే నేనేమంటున్నాను, మార్గాలు ఏమన్వేషిస్తాడు? మొత్తం దివాలు తీసినాక ఈ మార్గాలు ఉన్న మార్గాలు. ఇప్పుడు మంచి రాష్ట్రాన్ని, బంగారం లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి నీకు ప్రజలు నేను ఎన్నుకుంటే ఉన్న ఆదాయ వనరులు ఎట్టిపోతాయి? దివాలు తీసింది మేము అప్పుల పాలైనాం, మా దగ్గర ఏం లేదు, మాదంతా అప్పుల పాలైపోయినట్టు ఎవడు అప్పులు ఇస్తాడు నీకు? మళ్ళీ ఎవడు ఇయ్యడు కదా. విజయ్ గారు, గ్యారంటీల లెక్క ఎట్లా తెలిసింది మహారాష్ట్ర ఎన్నికలు? గ్యారంటీలో నమ్మరు ప్రజలు అనేది. సో అక్కడ నమ్మకపోవడంతో ఇవాళ మేము అనవసరంగా నమ్మామా అన్న కంక్లూజన్కి ఇవాళ తెలంగాణ ప్రజలు వచ్చినట్టుగా భావించవచ్చా? అలా ఈ మంత్రులు పోయేట ఇప్పుడు నిన్న ఒక ఆయన చెప్తుండే, అక్కడి నుంచి నాందేడ్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న మీ తెలంగాణలో వచ్చి మొత్తం కూడా ఒక 20-25 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, యాక్చువల్గా మొత్తం పోగొట్టిరు. రేవంత్ రెడ్డి తిరిగిన ప్రతి దగ్గర డిపాజిట్ రాలేదంట. ఇక్కడ సీతక్క తిరిగిన దగ్గర ఈ మంత్రులు 4 రోజులు పాలన మొత్తం పక్కన పెట్టి ప్రచారానికి పోయారు కదా, వీళ్ళు ఏడాది తిరుగురు, మొత్తం డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి. విజయ్ గారు, ఒక ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీ కానిచ్చే దేశంలో ఉన్నటువంటి మోడీకి ప్రత్యామ్నాయంగా ఆర్థిక రాజకీయ సంక్షేమానికి సంబంధించిన ఒక గట్టి ప్రత్యామ్నాయం లేదు. అన్ని ద్వంద్వ ప్రమాణాలు. వీళ్ళిద్దరు మహారాష్ట్రలో పోయి అదానిని ఇష్టం ఉన్నట్టు తిట్టిరు, దొంగ దొంగ అన్నారు. మరి తెలంగాణలో ఎట్లా స్వాగతిస్తారు? తెలంగాణలో
పూర్తిగా రెడ్ కార్పెట్ పరిచి ఆ దొంగకు తోటి డీల్స్ కుదుర్చుకుంటున్నారు. దీన్ని రాహుల్ గాంధీ ఏ రకంగా సమర్థిస్తారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ని ప్రజలు మాయం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఎదుర్కొనేటువంటి శక్తి ఉన్నది, బీజేపీని ఎదుర్కొంటున్నాయి కూడా. మహారాష్ట్రలో కూడా మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బీజేపీతో సమానంగానే బీజేపీ డీల్ చేస్తారు. ఇక్కడ తెలంగాణ విషయంలో వీళ్ళు ఈ గ్యారంటీలు మొత్తం విఫలమైపోయారు. తెలంగాణ మీద ఏ ప్రభావం పడుతుందంటే మోసపోయినవి అనేది ప్రజలు ఆల్రెడీ భావించారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ పెట్టలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సంవత్సరం లేట్ అయింది. ఇప్పుడు లెక్క బీసీ గణన అని చెప్పేసి డిలే అవుతున్నారు. వాళ్ళు అంటున్నట్టు జనవరిలో ఫిబ్రవరిలో పెట్టే అటువంటి అవకాశమే లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కులగణనకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కాలేదు. మొత్తం తప్పించుకుని ఏ రకంగా ఒక్కొక్కటి వీళ్ళకి ఎదురవుతూ ఉంటే, ఈ ఫలితాలు వస్తూ ఉంటే దేశవ్యాప్తంగా, ఇక్కడ ప్రజల నుంచి రోజు ఇంత స్పందన వస్తుంటే, ఇక్కడ నిరసనలు వస్తుంటే, ఆదాయం మొత్తం వస్తుంటే వీళ్ళు ఎలక్షన్ పెట్టేటువంటి సిచ్యువేషన్ లేకుండా పోయింది. ఇక దీంతో ఏమైంది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతున్నటువంటి దశకు చేరుకున్నది. వీళ్ళు అనుకున్నటువంటి ఆదాయము రాకపోగా మొత్తం పడిపోతుంది. పోయిన సంవత్సరం 6 నెలలతో పోల్చి ఈ 6 నెలలతో పోలిస్తే, ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 6 నెలలతో పోలిస్తే దాదాపు 6%, 7% పడిపోయినటువంటిది. ఓవరాల్గా పోలిస్తే 10-15% దాకా పడిపోతుంది. ఈ ఏడాది కాలంలో 10-15% కనుక ఆదాయం పడిపోతే కనుక ఏ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ కాదు, అన్నిటికీ కోతలు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను డైవర్షన్ చేయడానికి విపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, జర్నలిస్టులను వేధింపులు చేయడం, రకరకాలుగా రకమైనటువంటి నిర్బంధ కాండతోటి మీడియాలో చర్చ చేసే విధంగా రాజకీయాలు నడుపుకుంటూ పోతున్నారు. రైట్, కంక్లూడింగ్ టాపిక్ వద్దాం. విజయ్ గారు, దీక్షా దివస్ 29th రోజు, నవంబర్ 29th దీక్షా దివస్ అనేది మొత్తం అన్ని జిల్లాల్లో ఒక స్ఫూర్తివంతంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. దీక్షా దివస్ అనేది ఎట్లా ప్రజల్ని మరొకసారి ఒక స్ఫూర్తివంతంగా తీసుకెళ్లే అవకాశం ఉంది? అదే మనకు తెలంగాణ రావడానికి చరిత్రలో ఒక గేమ్ చేంజర్ లాగా అప్పుడు కేసీఆర్ గారు చేసిన దీక్షా దివస్ తెలంగాణ చరిత్ర గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడి అప్పటి నుంచి బాగా పోరాటం ఉధృతమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆ స్పిరిట్ కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 9 ఏళ్ల కాలంలో వచ్చిన తర్వాత 2014 జూన్ నుంచి కూడా అదే స్పిరిట్తో పరిపాలన కొనసాగిస్తూ మన జిఎస్డిపిని, విద్యుత్ రంగాన్ని, ఈ అన్ని రంగాల్లో ఒక రకమైనటువంటి టాప్ పొజిషన్ దేశానికి డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్కి ఈ 9 ఏళ్ళలో తీసుకుపోయింది. ఈ ఏడాది పాలనలోనే మొత్తం నిర్బంధాలు, దాడులు, కక్ష సాధింపులు, ఆ సొంత గ్రామంలోనే ఈయన వేధింపులు చేస్తే ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషను, రైతాంగము, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషను, ప్రతి వర్గము ఆందోళనకరంగా, ప్రతి వర్గము ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్లోకి ఈ 10 నెలల కాలంలో, ఏడాది కాలంలోనే తెలంగాణ పోయింది. తెలంగాణ అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి ఏడాది కాలంలోనే. ఒకవైపు అదాని వచ్చి దాడులు చేస్తున్నారు, అదానికి ఇక్కడ వనరులను మొత్తం దాడులు అంటే ఇక్కడ వనరులను మొత్తం దోచుకోపోవడానికి వస్తున్నటువంటి దానికి పూర్తిగా సహకరిస్తున్నారు. మరోవైపు భూములకు సంబంధించినటువంటి, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి ఇక్కడ అదానికి అది కూడా పెద్ద భూ సెటిల్మెంట్స్ చేసుకుంటున్నారు. తెలంగాణ అస్తిత్వమే ఏడాది కాలంలో ఒక ప్రశ్నార్థకంగా, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఒక అస్తిత్వ సమస్య అప్పుడే ఏర్పడుతున్నటువంటిది. ఈ అస్తిత్వాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి మళ్ళీ అప్పుడు చేసినటువంటి దీక్షా దివస్ స్పిరిట్ని మనం తీసుకొని ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సినటువంటి సమయం అయితే ఈ 4 ఏళ్ళు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నరసింహరెడ్డి గారు, దీక్షా దివస్ అనేది ఆ రోజు ఎంత ప్రాముఖ్యమైన రోజు, అది ఒక చరిత్రను మలుపు తిప్పిన రోజు, ఎట్లాగా ఒక తెలంగాణ సమాజం దృష్టిలో ఉంది, దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం, ఆ స్ఫూర్తి ఎంతవరకు కనపడుతోంది? కేటీఆర్ గారు చెప్పినట్టు జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది వారి యొక్క ఎప్పుడు పలు మీటింగ్లలో జయశంకర్ గారు చెప్పింది. అంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది. తెలంగాణకు కావాల్సింది ఏంటి రాజకీయంగా అంటే స్వీయ అస్తిత్వం ఉన్న వాళ్ళు కావాలి. ఈ విధంగా మీరు దీక్షా దివస్ నవంబరు 29, 2009 చూస్తే దాని యొక్క కేసీఆర్ గారి నినాదమే, కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో తన ప్రాణాన్ని బలిపెట్టడానికి కూడా సిద్ధమై, ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మేము మొదలు పెడుతున్నామని కాంగ్రెస్ మళ్ళీ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ డిసెంబర్ 23 నాడు ఇచ్చిన ప్రకటన వెనకకు తీసుకున్న ఘనత కూడా మళ్ళీ కాంగ్రెస్ది.
మొత్తం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసినంత ద్రోహం మరే పార్టీ చేయలేదు. 69 కావచ్చు, మొన్న డిసెంబర్ 9 ప్రకటన, 23 వాపసు కావచ్చు, ఇవన్నిటి కూడా చూస్తే అదేవిధంగా వచ్చిన తర్వాత మాగా ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఏ స్ఫూర్తితోనైతే దీక్షా దివస్ ఆయాల 2009 నవంబర్ 29 నాడు చేసినాడో అది స్ఫూర్తిగా పొందియాల బీఆర్ఎస్ శ్రేణులు కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన స్ఫూర్తిని ఆ దీక్షా దివస్ నుంచి పొంది ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం అంటూ చేస్తున్న ఈ అప్రజాస్వామిక పరిపాలన వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. దీనికోసం దీక్షా దివస్ని ఇలా మా పార్టీ 29 నాడు పెద్ద ఎత్తున 33 జిల్లా కేంద్రాలలో నిర్వహించబోతున్నాము. ఆ స్ఫూర్తిని మా గుండెల నిండా నింపుకొని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగట్టడానికి ఆ యొక్క స్ఫూర్తిని ఈ విధంగా పొందాలంటే దీక్షను స్మరించుకోవడమే కాదు, రాబోయే రోజుల్లో ఆ దీక్ష ఇచ్చినటువంటి అదేగా చెప్తున్నాను కదా, దానికి స్ఫూర్తి ఏం పొందాలి. ఇవాళ దీక్ష స్ఫూర్తి ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే చేసిందో ఇవాళ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఆ విధమైన పోరాటం చేయాలి. మళ్ళీ ఆ పోరాటాన్ని గుర్తు తెచ్చుకొని మనలో మళ్ళీ ధైర్యాన్ని, మనలో మళ్ళీ దానికి సంబంధించిన స్ఫూర్తిని పొంది ద్విగుణీకృత ఉత్సాహంతో కూడా అందరూ కూడా పోరాటం చేయాలి. ఈ ప్రజా పరిపాలన చెప్తున్న అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా అనేది ఈరోజు దానికి ఇన్ఛార్జీలు కూడా నియమించినారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదికగా విజ్ఞప్తి, మీ జిల్లాలలో జరుగుతున్న దీక్షా దివస్ కార్యక్రమాలలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కాంగ్రెస్ యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం నుంచి, దీక్షా దివస్ పోరాటం నుంచి స్ఫూర్తిని పొంది మనందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా నిద్రపోకుండా పోరాటం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. రైట్గా దీక్షా దివస్ అనేది చరిత్రలో ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. సో ఆ రోజు నాటి ఉద్యమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు దీక్షకు దిగడం, తర్వాత కేంద్రం దిగి రావడం, తెలంగాణ ఇస్తున్నాను ప్రకటన చేయడం, మళ్ళీ తర్వాత సమైక్యాంధ్ర, కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమం రావడం, మళ్ళీ వెనక్కి పడి ఇవన్నీ చూసాం. కాబట్టి ఆ దీక్షా దివస్ యొక్క గొప్పతనాన్ని, దాని స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత చైతన్యవంతంగా, మరింత స్ఫూర్తివంతంగా ముందుకు సాగుతామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.